హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పచ్చి మెత్తళ్ళు కూర. మెత్తల్ని శుభ్రం చేయించి ఉప్పు నిమ్మరసం పెట్టి శుభ్రంగా కడగాలండి. అప్పుడు మనకి స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. చాలామంది పచ్చి మెత్తల్ని ప్రిపేర్ చేస్తారు, కానీ వండేటప్పుడు అవి విడిపోయి కూర అంతా ముళ్ళుల్లాగా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఏ పద్ధతిలో ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. శుభ్రం చేసిన మెత్తల్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా కలిపేసేయండి. చేపలన్నిటికి కారం ఉప్పు పట్టే విధంగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. వీటిలోకి ఉల్లిపాయ పేస్ట్ని ప్రిపేర్ చేద్దాం. 4 ఉల్లిపాయలను కట్ చేసినవి మిక్సీలో వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టండి. మరీ మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టండి. పేస్ట్ని ముందుగానే ప్రిపేర్ చేసేసానండి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి, అల్లం, లవంగాలు, చెక్క, యాలకులు వీటిని అన్నింటినీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ను, మసాలా పేస్ట్ను వేసి వేయించండి. చేపల కూరలకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. 5 టేబుల్ స్పూన్స్ అన్నాను కానీ కాస్త ఎక్కువగానే పడుతుంది. కట్ చేసిన ఒక 6 పచ్చిమిరపకాయలను కూడా వేసి వేయించండి. మనం మెత్తలు కూర వండేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగితేనే కూర టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే మెత్తళ్ళు తొందరగానే ఉడికిపోతాయి, కాబట్టి ముందు మనం ఈ మసాలా పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మెత్తల్ని వేసేసి మనం టీ తాగుతాం చూసారా, ఆ గ్లాసుడు వాటర్ని వేసి కాస్త కరివేపాకు, కొత్తిమీర తురుమును వేసి గరిటి పెట్టకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కదపండి. అప్పుడే మనకి మెత్తళ్ళు విడిపోకుండా ఉంటాయి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, పచ్చిమెత్తళ్ళు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన ఛానల్లో పచ్చిమెత్తళ్ళు, మామిడికాయ, పచ్చిమెత్తళ్ళు ఫ్రై ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు అవసరమైతే వాటిని కూడా చూడండి. ఇటువంటి కూరలు ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పుని, కారాన్ని ముందే వేసుకోవాలండి. మధ్యలో వేస్తే విడిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.